కూర్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా తిను, బాగా తిని బలం పెంచుకో. మొన్న అడవికి వెళ్లారు, రేపెక్కడికి వెళ్లాల్సి వస్తుందో. బేబీ ప్లీజ్ ప్రశాంతంగా డిన్నర్ చేయని. మేడం, జై సార్ కాల్ చేస్తున్నారు. ఆయన కాల్ చేశారా? ఏంటే ఏదో నీకు కాబోయే అయినా కాల్ చేసినట్టు ఎగ్జైట్ అయిపోతున్నావు? ఫోన్ తీసుకుని మాట్లాడేసేయ్, ఇంకెందుకు లేటు. అది కాదు మేడం, ఆయనకి దెబ్బ తగిలింది కదా, ఎలా ఉందో ఏమో అని. నా జైకి ఎలా ఉంటే నీకెందుకే? నాకు లేని టెన్షన్ నీకెందుకు? జై నీకు కాబోయేవాడా, నాకు కాబోయేవాడా? మీకు కాబోయేవారే మేడం, మీరే మాట్లాడండి. ఇవ్వు. వెయిట్ బేబీ, జై ఈ టైంలో కాల్ చేశాడంటే ఏదో ఇంపార్టెంట్ థింగ్ అయి ఉంటుంది, దానికే ఇవ్వు. ఇంపార్టెంట్ అయితే నాతో మాట్లాడాలి, కానీ దాంతో ఎందుకు? అది కాదు బేబీ, ఈ 3 days జై దాంతో ట్రావెల్ చేశాడు కదా, నీకు తెలియని విషయాలు ఏవైనా అడిగితే కవర్ చేయడం చాలా కష్టం. జై నాతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ ఎలాగో ఇవ్వట్లేదు. ఫోన్లో కూడా అదే మాట్లాడుతుందా?
కానివ్వండి. ఏయ్, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, హాయ్ మై డియర్ స్వీట్ డార్లింగ్. చెయ్యి అన్నది నన్నైతే ఇది ఉలిక్కి పడుతోందేంటి మోమ్? జైకి వినిపిస్తుంది. ఏం చేస్తున్నావు డార్లింగ్? నీళ్లు నీళ్లు తాగుతున్నాను. ఓ, వచ్చి తీయమంటావా? వాటర్ తీయడమేంటి? వెయిట్. చెప్పు నిత్య. ఫస్ట్ నువ్వు నాకు తీసావు, నెక్స్ట్ నేను నీకు తీశాను, ఇప్పుడు మళ్ళీ తీస్తాను. అయ్యో, జై ఏం మాట్లాడుతున్నాడు మామ్? దేని గురించి మాట్లాడుతున్నాడు? వెయిట్. మాట్లాడవేటి నిత్య? నువ్వు మౌనంగా ఉంటే నువ్వు నా మౌత్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావని అనుకోవాల్సి వస్తుంది. మౌత్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏంటి? దాని మీనింగ్ ఏంటి మామ్? ఏమైంది? పక్కన మీ మామ్ ఉన్నారా? అయితే నీ బెడ్రూమ్లోకి వెళ్ళు, అక్కడ పర్సనల్గా మాట్లాడుకుందాం. ఫారెస్ట్లో మన మధ్య జరిగిన స్వీట్ థింగ్స్ గురించి మళ్ళీ గుర్తు చేసుకుందాం. వాట్ యు సే? ఫారెస్ట్ లో స్వీట్ థింగ్స్ ఏంటి? అసలు ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కోమని చెప్పు. వెయిట్. ఎందుకు కాల్ చేశాడో కనుక్కో. ఎందుకు ఫోన్ చేశారు? నువ్వు గుర్తొస్తున్నావు. నిన్ను చూడాలనిపిస్తుంది. చెప్పు నిత్య, నేను రానా? నువ్వు వస్తావా? కట్ చేయి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హే, ఆగగు. లైవ్లో ఎలాగో కిస్ ఇవ్వవు, కనీసం ఫోన్లో అయినా ఇవ్వచ్చు కదా. పీక కట్ చేస్తా. బాయ్. నిజం చెప్పవే, జై నువ్వు అనుకుని మాట్లాడా, నేను అనుకుని మాట్లాడా? బేబీ, జైకి మంగెవరో తెలీదు. నిత్య అంటూ నువ్వు అనుకునే మాట్లాడాడు కదా. నాకు తెలియకుండా నాటకం ఆడవంటే చంపేస్తాను మంగా. అర్థమైందా నీకు? దాన్ని అన్నం తిన్నివు బేబీ, నువ్వు తిను. నా ఆకలి చచ్చిపోయింది. ఏం చేయమంటావు? ప్లీజ్ కొంచెం సహనంతో ఉండు. నువ్వు భయపడుతున్నట్టు ఏవీ జరగదు. హ్యావ్ ఇట్ బేబీ, ప్లీజ్ హ్యావ్ ఇట్. మంగా, నువ్వు కూడా కర్రీ వేసుకొని తిను. ఎప్పుడు ఆ పచ్చడి తింటే అసిడిటీ వస్తుంది. పొద్దున్నే మొదలైంది అయ్యగారి సుప్రభాతం. ఎత్తకపోతే ఈయన దండకం చదువుతారు, ఎత్తితే
ఈవిడ గారు అక్షింతలు చల్లుతారు. ఒసే మంగా, ప్రశాంతంగా కాఫీ కూడా తాగలేకపోతున్నావు కదే. హలో, గుడ్ మార్నింగ్ నిత్య. నిద్ర లేచావా? పల్లెటూళ్ళల్లో కోళ్ళు, పట్నంలో ఫోన్లు నిద్ర లేపకుండా ఉంటాయా? ఓ, నా కాలుతోనే లేచావా? లేదు, నా కాళ్లతోనే లేచాను. వాకింగ్ చేస్తున్నావా? కాదు, వంటింట్లో కాఫీ చేసుకుని తాగుతున్నాను. వావ్, నేను మిస్ అవుతున్నాను. రమ్మంటావా? ఎక్కడికి? కాఫీకి. ఏ, మీ ఇంట్లో లేదా కాఫీ? మా ఇంట్లో నువ్వు లేవుగా. ఎందుకు పొద్దు పొద్దునే ఫోన్ చేశారు? నైట్ మళ్ళీ కాల్ చేస్తాను. తెల్లారింది కానీ నీ గొంతు వినిపించలేదు, అందుకే నేనే కాల్ చేశాను. నేనేదో మాట వరుస కంటే నీ మాటే నాకు మంత్రం నిత్య. అందరికీ సన్ రైజ్తో డే స్టార్ట్ అవుతుంది, నాకు మాత్రం నీతోనే ఎవ్రీడే స్టార్ట్ అయినట్టుంటుంది. ఫ్లవర్స్ని చుట్టిన పేపర్, ఆ ఫ్లవర్స్ని తీసేసాక కూడా సేమ్ స్మెల్ వచ్చినట్టు నిన్న నువ్వు నన్ను విడిచి వెళ్ళాక కూడా నీ మెమరీస్తో నా మైండ్ నిండిపోయింది. నైట్ అంతా నీ జ్ఞాపకాలతో తడిచిపోయాను నిత్య. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. దీన్ని ఏమంటారో తెలుసా? ఆ, మా ఊళ్ళో పైత్యం అంటారు. వాట్? ఏమన్నావు? ఆ, ఏమంటారు మీరే చెప్పండి. నాకు తెలీదు. మేబీ లవ్ అంటే ఇదేనేమో. కాదు, కొవ్వేమో. నిత్య, ఇంకేంటి చెప్పండి. వచ్చి ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? నన్ను చూడ్డానికి. నాకు మిమ్మల్ని చూడాలనేం లేదు. నాకు నిన్ను చూడాలనుంది. అయితే అమ్మాయి గారు వస్తారు. ఏంటి? అదే అమ్మ వస్తుంది. నేను చూడాలనుకుంటుంది నిన్ను, మీ మమ్మీ కాదు. అయినా సరే నేను రాను. నాకు బాలేదు. ఉమ్, ఏం బాలేదు? ఒంట్లో బాలేదు, జ్వరంగా ఉంది. ఆ, నిన్నటి దాకా బానే ఉన్నారు కదా, హఠాత్తుగా జ్వరం ఎలా వచ్చిందో? ఏమో, ఒళ్ళు కాలిపోతుంది. 105 degrees హై ఫీవర్. వణికిపోతున్నా నిత్య, వచ్చి ఓదార్చవా? చంకలు ఉల్లిపాయలు గాని పెట్టుకున్నారా? మీ వేషాలు నా దగ్గర కాదు. నేను రానంటే రాను. నిన్నెలా రప్పించుకోవాలో నాకు తెలుసు. రాకుండా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఓకే, చూద్దాం. ఏంటి చూసేది? సూరమ్మ పేరంటమా? బాయ్. జీజీ. ఏంటి జై? ఏం లేదు, మీరు చదువుకోండి జీజీ. మొదలైంది, అంచున రథమే కదిలింది, స్వార్థం సారథి అయ్యింది. ఈ పద్మ వ్యూహంలో డాడ్. ఏంటి జై, పేపర్ కావాలా? వద్దు, యూ క్యారీ ఆన్. ఆహా, పొద్దు పొద్దున్నే ఒంటికి పౌడర్ రాసుకుంటూ గొంతులో వేడి వేడి కాఫీ పోసుకుంటే ఆ కిక్కే వేరబ్బా. మావయ్య. ఏంటన్నాడు, పౌడర్ కావాలా? కొంచెం పీస్ కావాలి. షో పీసా, చాక్ పీసా? మెంటల్ పీస్. ఈ ఆనియన్స్ ఎక్కడుంటాయి? ఏంటన్నా నువ్వు కిచెన్లోకి వచ్చావేంటి? ఏదైనా కావాలంటే నేను ఇస్తాను కదా. ఎక్కడిస్తున్నారు పిన్ని? ఏమైంది? ఎవరిని పిలిచినా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నీకేం కావాలి జై? మీకు భగవద్గీత కావాలి, డాడీకి న్యూస్ పేపర్ కావాలి, మామయ్యకి పౌడర్ కావాలి, పిన్నికి వంట పని, అత్తయ్య స్వప్నకి ఇంకేదో పని. మరి నా పనిలో చూస్తున్నారు.
ఒంట్లో బాలేని నన్ను ఇంట్లో ఎవరు కేర్ తీసుకుంటున్నారు? గుంపులో ఉన్న ఒంటరిగా ఉన్నట్టుంది. అదేంటి జై, మేమంతా ఉండగా నువ్వు ఒంటరివాడివి ఎలా అవుతావు? ఫలానాది కావాలని నువ్వు అడిగితే మేము ఇవ్వమా? నేను అడిగితేనే ఇస్తారా డాడ్? ఇదే నిత్య నా పక్కనుంటే నా నోరు తెరవనిచ్చేదా? నేను అడగకుండానే అన్నీ అరేంజ్ చేసేది. అసలు నన్ను రూమ్ నుంచి బయటికి రానిచ్చేది కాదు. ఇదంతా అని ఎస్, ఈ దెబ్బతో వీళ్ళు నిత్యని పిలిపించటం ఖాయం. ఏంటి జనార్దన్, జై ఎందుకంత నిర్వేదంగా మాట్లాడుతున్నాడు? అది నిర్వేదం కాదు బామ్మగారు, నిత్య మీద విరహం. పిల్లల్ని కండం చేతకాదు గాని పిహెచ్డీ చేసినట్టు మాట్లాడుతోంది చూడు. అంటే జై నిత్యను మిస్ అవుతున్నాడన్నమాట. అవును బావా, పాపం ఇందాక మెంటల్ పీస్ కూడా కావాలన్నాడు. అయితే ఆలస్యం చేయకుండా నిత్యను పిలిపించండి. అవును బామ్మగారు, నిత్య జై నొప్పికి మందు. ఎస్, థ్యాంక్ యూ పిన్ని. లవ్ యూ జీజీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడేదో వాగాడని నిత్యం రప్పించడం ఏంటి? ఇది ఇల్లు అనుకున్నారా, ఇంకేమని అనుకున్నారా? నిత్య ఇంటికొస్తే తప్పేంటి చంద్రిక? తనకేం సంబంధం ఉందని తీసుకొస్తారన్నయ్య? నిత్య ఈ ఇంటికి కాబోయే కోడలు. కాబోయే కోడలే, ఇంకా కోడలు కాలేదు. కళ్ల ముందున్న మేనకోడలు కనిపించదు గాని కాబోయే కోడలు కావాలా మీకు? జైకి కావలసింది నిత్య, స్వప్న కాదు. వాడికి అంతగా కావాలంటే పెళ్లి చేసి ఇంటికి తీసుకురండి. పెళ్లికి ముందు అవసరం లేదు. నాకు అవసరం అంటుంటే అత్తేకి అర్థం కావట్లేదేంటి? పెళ్ళయ్యాక నిత్య వస్తే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు పిలుచుకొచ్చి రేపు జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఇదేంటి అత్త ఇలా అడ్డుపడుతుంది? కాబోయే భార్యతో సేవలు చేయించుకోవాలని జై ఉత్సాహపడచ్చు. కానీ కోడలు కాకుండా పరాయి పిల్లని ఇంటికి తీసుకురావాలని మీరచ్చుత్సాహపడటం అంత మంచిది కాదు. ఊరికే ఆవేశపడకుండా కాస్త ఆలోచించండి. ఛా! అత్త ఇలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? స్వప్న, స్వప్న, ఏంటి బావా? ఏం కావాలి? 2 ఉల్లిపాయలు. ఎందుకు బావా? కోసుకు తిందామని. వాట్? లేకపోతే ఏంటి? క్వశ్చన్ చేయకుండా చెప్పింది చెయ్యి. ఆగదు. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది బావా? క్వశ్చన్ చేద్దానా? నాకు ఆన్సర్ కావాలి. నాకు ఆనియన్స్ కావాలి. అవి తెచ్చిస్తే చాలు. వెళ్ళు. చంకలో ఉల్లిపాయలు గాని పెట్టుకున్నారా? చంకలో ఉల్లిపాయలు పెట్టుకుంటే చలి జ్వరం వస్తుందన్నమాట.
థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ థాట్ నిత్య.